అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే అండి. నమస్తే మహేంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒకవైపేమో సిబిఐ దాడులు, సిబిఐ అవినాష్ రెడ్డి వెనక పరిగెత్తడాలు, బాబాయ్ మర్డరు, గొడ్డలిపోటు, గుండెపోటు అని ఇట్లా జరుగుతూ ఉంది. మరోవైపేమో నారా లోకేష్ యువగలం అటు నడుస్తూ ఉంది. ఇంకోవైపేమో జనసేన వారాహి ఇంకా బయటకు రాలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ప్రస్తుతం అంటే 1 by 1 టాపిక్ వద్దాం. అవినాష్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది? అవినాష్ ఎపిసోడ్లో మీ 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 వ్యూ ఏంటి అసలు దానిపైన? సరే, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక అంశం ప్రధాన అజెండాగా చర్చ జరగడం. ఒక సైడు యువగలం అంశాలు కావచ్చు, ఒక సైడు వివేకానంద రెడ్డి గారి హత్య అంశాలు కావచ్చు, ఒక సైడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు కావచ్చు, ఒకరోజు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సభలు, సమావేశాలతో రాష్ట్ర రాజకీయాల్లో రోజు ఆ పొలిటికల్ వేడి, ఆ వాతావరణం ఉంది. ముఖ్యంగా ఈ రోజు గురించి మనం అవినాష్ గురించి మాట్లాడుకోవాలంటే, గత ఒక 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాము. అవినాష్ రెడ్డి గారు కూడా ఇందులో అక్యూజ్డ్గా ఉండబోతున్నారు, అవినాష్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు, అవినాష్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది ఇందులో అనేటువంటి వార్తల నేపథ్యంలో చూస్తున్నాం. ఒక సైడు సిబిఐ తనను విట్నెస్గా విచారణకు పిలవడం చూసినాం మనం గతంలో. ఆ పరంపర అలాగే కొనసాగుతుంది విచారణకు, సిబిఐ వర్సెస్ అవినాష్ రెడ్డి అనేటువంటి విషయం. అలాగే అవినాష్ రెడ్డి గారి ఫాదర్ అయిన భాస్కర్ రెడ్డి గారిని కూడా అక్యూజ్డ్గా చేర్చడం. అంటే ఈ కేసు దాదాపుగా 2019 మార్చి 16వ తేదీ హత్య జరిగిన నాటి నుంచి దాదాపుగా 4 సంవత్సరాల పాటు పూర్తయినా కూడా ఈ కేసు ఇంకా తేలకపోవడం. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యనే ఈ కేసు యొక్క విచారణను ఇంకా ఒక 2 నెలల పాటు గడువు పొడిగించిన నేపథ్యంలో సిబిఐ కూడా కొంచెం దూకుడు పెంచిందనే చెప్పాలి. అంటే అక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ కేసును మనం తొందరగా ముగించాలి అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు విచారణకు ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి సమాచారంతో వాళ్ళు కేసును త్వరగా ముగియాల్సి ఉంటుంది కాబట్టి గైడ్లైన్లో వాళ్ళు కూడా కాస్త వేగం పెంచినట్టుగా మనం చూడాలి. అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ వైఎస్ అవినాష్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, మర్డర్ ఏదైతే ఉందో, వైఎస్ వివేకానంద, ఇది జగన్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా, మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ మర్డర్ ఎప్పుడు జరిగింది? చంద్రబాబు హయాంలో. అంటే 2019 మార్చిలో జరిగింది, మార్చి 16, రైట్. 15న చనిపోవడం జరిగింది, ఐ థింక్. అంటే ఎన్నికల కంటే ముందే జరిగింది. అంటే గత ప్రభుత్వంలోనే ఈ మర్డర్ జరిగింది. అది రాజకీయంగా, ఎన్నికల పరంగా అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్? అప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే వైఎస్ అవినాష్ మీద ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన కేంద్రంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ మర్డర్ ఆయన కేంద్రంగా జరుగుతూ ఉంది, ఆయన చుట్టూతో తిరుగుతూ ఉంది. అంటే వైఎస్ అవినాష్కు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది వైసీపీ. అంటే ఎప్పుడైనా సరే ఒక మర్డర్ జరిగినప్పుడు కానీ, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ ఒక వ్యక్తిని పార్టీ ఎప్పుడు కూడా ఓన్ చేసుకోదు. కానీ ఇక్కడ అవినాష్ విషయానికి వచ్చేసరికి అక్కడ బాబాయ్ మర్డర్ జరిగింది, దాంట్లో వైఎస్ అవినాష్ పేరు వచ్చినా కూడా జగన్, వైసీపీ పార్టీ ఇవల్ల అవినాష్ను ఓన్ చేసుకుంటున్నాయి, ఓన్ చేసి సపోర్ట్గా నిలబడుతున్నాయి. ఈ ప్రక్రియ వైసీపీకి రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంటారా? ఏమన్నా అదే నేనేమంటానంటే, రాజకీయంగా మనకు తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి ఎంత కీలకమైన వ్యక్తి. వైఎస్ స్వయాన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, జగన్ యొక్క సొంత బాబాయ్. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక కీలక ఘట్టం, అది కీలకమైనటువంటి పరిణామం కనుక ఖచ్చితంగా ఈ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు, చాలా ప్రముఖులకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఈ కేసులోకి లాగడం కానీ, వాళ్ళపైన ఆరోపణలు చేయడం అనేది చాలా సహజం. ఇంకా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు 2024లో ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి అంశాలను ఒకసారి చూస్తే, ఇక్కడ లీగల్గా మనం టెక్నికల్గా చూసుకుంటే ఏదైనా కేసు కావచ్చు, అది వివేకానంద రెడ్డి మర్డరా, లేక సామాన్యుని మర్డరా, ఇంకొక వ్యక్తి మర్డరా అయినప్పటికీ కూడా చట్ట ప్రకారంగా మనకి ఏముంటాయి, ప్రొసీడ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు కావాలా, తర్వాత ఛార్జ్షీట్ నమోదు కావాలా, తర్వాత కోర్టులో కొన్ని సంవత్సరాల పాటు వాదనలు జరుగుతాయి, తర్వాత ఎవరు అక్విటలు, ఎవరు కన్విక్ట్ అనేటువంటిది ద కోర్ట్ విల్ డిసైడ్, ద సిస్టమ్ విల్ డిసైడ్. అదేదో నువ్వు ఇక్కడ మనం న్యూస్ ఛానల్స్లో కూర్చొని నేను చెప్తే కాదు కదా జరిగేది. సహజంగా వాది ప్రతివాది ఉంటారు ఇందులో. ఖచ్చితంగా ఏమనుకుంటాడు, నేను చంపలేదని చెప్పి ఆ వర్గం అనుకుంటుంది, ఆపోజిట్ వర్గం ఏమనుకుంటుంది, ఖచ్చితంగా మీరే మమ్మల్ని చంపారని చెప్పి వాళ్ళు వాదిస్తారు. కానీ అక్కడ ఎవరైతే ఆ రోజు స్పష్టమైనటువంటి సాక్ష్యాలు, స్పష్టమైన ఆధారాలు కోర్టు ముందర పెడతారో అవన్నీ కోర్టు భావించిన రోజు వీళ్ళను మనం నిందితులుగా చూడాల్సి ఉంటుంది, దోషులుగా చూడాల్సి ఉంటుంది. అంతవరకు వాళ్ళు కేవలం నిందితులుగా, అక్యూజ్డ్గానే ఉంటారు కనుక
రాజకీయంగా ఎవరికి మైలేజ్ జరుగుతుంది, ఎవరిని డిఫెన్స్లో పడగొట్టాలా అనేటువంటి అంశాలనే ప్రధానంగా చర్చ జరుగుతుంది తప్ప దీంట్లో ఈ ప్రక్రియ కూడా వైసీపీ కలిసి వస్తుంది అంటారా, మైనస్ అవుతుంది అంటారా? నేను అదే అంటున్నా. 2019 ఎన్నికల క్లిష్ట సమయంలో మర్డర్ జరిగింది. ఆ రోజుల్లో ఈ అంశం ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే అని మనం భావించాలి. ఈరోజు 2024లో ఈ అంశం ఎవరికి అనుకూలంగా రాబోతుంది అనేటువంటి విషయాలు చూడాలంటే మనం రాజకీయంగా ఫలితాలను బట్టి చెప్పగలం తప్ప ఈరోజు వాళ్ళు సిబిఐకి ఒకవేళ ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ అంటే దీనివల్ల ఏమన్నా జగన్కి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ప్రతిపక్షమైన ఇతరులైనా కూడా ఈరోజు చాలామందికి లీగల్గా అవేర్నెస్ పెరిగింది సమాజంలో. ఏదో ఇప్పుడు నేను వచ్చి నిన్ను చంపినా, నువ్వు వచ్చి నన్ను చంపినా అంటానే జనాలు నమ్మేంత స్థాయిలో ఎవరు కూడా లేరు. ఏదో పార్టీ అభిమానులు వాళ్ళ అభిమానులు వాళ్ళు, వీళ్ళ అభిమానులు వాళ్ళు నమ్మొచ్చేమో. కానీ మనం చూసినాం ఈరోజు దేశంలో కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. 2014 కంటే ముందు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు చేశారని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఎన్నో పార్టీలు ఆ రోజు ఆరోపణలు చేయడం జరిగింది. ఈరోజు మనం 2023లో ఉన్నాము. ఈ రోజు వరకు ఆ ఆరోపణలపైన ఎవరికైనా కన్విక్ట్ కావడం కానీ, ఎవరికైనా శిక్షలు పడడం కానీ ఏమైనా చూస్తున్నామా మనం? అంటే కేవలం ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం 4 ఆరోపణలు ఎవరైనా చేస్తూ ఉంటారు. ఈరోజు గతంలో ఇలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఎన్నో కేసులు చూసినాం. 1,00,000 కోట్ల అవినీతి అనే మాటలు చూసినాం. ఈరోజు చూస్తే ఆ 1,00,000 కోట్ల అవినీతి కాదు కదా, అది కనీసం 1,200-1,300 కోట్లు లేవని కూడా చట్టం చెప్తుంది. ఈరోజు ఎన్నో కేసులు, ఎన్నో ఆస్తులు, లక్షల కోట్ల అటాచ్మెంట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి కేవలం 1,200-1,300 కోట్ల కూడా ఆయన స్వయాన ఆ కేసులో విచారించినటువంటి ప్రధాన అధికారి జేడీ లక్ష్మీనారాయణ గారే మనకు బయటికి చెప్పడం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంకా మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఛార్జ్ షీట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరీ టెల్లింగ్ అంటాడు ఆయన. అంటే నీకు కావాల్సింది నువ్వు రాసుకుంటున్నావు. ఇప్పుడు అందులో నిజం ఎంత వాస్తవం ఎంత అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి కనుక ప్రజలకు కూడా తెలుసు ఇదంతా. రాజకీయంగా అక్కడ ఒక వ్యక్తి చనిపోయినాడు, ఖచ్చితంగా అది మర్డర్ చేయడం జరిగింది. అందులో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత పెద్దవారైనా, ఎవరి కుటుంబ సభ్యులైనా శిక్ష పడాలని కోరుకోవాలా. పార్టీలకు అతీతంగా ప్రజలు అన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సిటిజన్స్ అనేది ఏం కోరుకోవాలా? తప్పు చేసిన వాడు చట్టం ముందర అందరం సమానమే, ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకోవాలా. అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? కోర్టులు డిసైడ్ చేస్తాయి. ముందే మన దేశంలో కోర్టుల యొక్క పరిధి కానీ, కోర్టులలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ చాలా తక్కువ కావడం వల్ల వేల లక్షల కోట్లు మన దేశంలో పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 4.5 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా ఈ రోజు వరకు విచారణ పూర్తి కావడంలా. రీసెంట్గా ఈ మధ్యనే నేను ఇంకో కేసు కూడా చెప్తాను. 1978లో ఎప్పుడో యూపీలో 36 మందిని సామూహికంగా హత్య చేస్తే దానికి సంబంధించినటువంటి కేసు రీసెంట్గా ఒక నెల కిందట అందులో అందరినీ కొట్టేయడం జరిగింది. ఆ కేసులో 38 మంది సామూహికంగా చనిపోతే, అంటే ఒక కేసులో ఎవరు అక్విటలు ఎవరు కన్విక్ట్ అని తెలియాలంటే ఇయర్స్ టు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కనుక కేవలం వీటిని అన్నిటినీ ఎవరికి ఆధారంగా వాళ్ళు రాజకీయంగా ఆరోపించడానికి రోజు ఒక న్యూస్ ముందర పెట్టి వీళ్ళే చంపారు వాళ్ళే చంపారు అనడం, ప్రజలను ఒక కన్ఫ్యూజన్కు గురి చేయడం, ఒక మైండ్ గేమ్ ఆడడం, ఇలాంటి అంశాలే ఎక్కువ కనపడుతున్నాయి తప్ప ఇందులో ఖచ్చితంగా వీళ్ళే చేసింటారు వాళ్ళే చేసింటారని చెప్పేసి మనం చెప్పలేము అలాంటి విషయాలు. సో నేను అనుకోవడం ఏంటంటే రాజకీయంగా ప్రజలకు అన్నీ తెలుసు. అది ఎవరు చేస్తే వాళ్ళకు రేపు పొద్దున కోర్టు శిక్ష ఇస్తుంది. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు. ఈరోజు జరిగేదంతా కేవలం రాజకీయం, దీని వెనుక ఉండేదంతా కేవలం పొలిటికల్ మైలేజ్. సో ఆ మైలేజ్ని ప్రజలు పట్టించుకునేటువంటి స్థాయిలో లేరనేది నా వ్యక్తిగత భావన. ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సంబంధించి ఎంఎస్పీ రావడం లేదు. చాలామంది ఉద్యోగులకు వాళ్ళను ప్రభుత్వంలోకి టెంపరీగా పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఒక సైడ్ ఎంప్లాయీస్కు సిపిఎస్ సమస్యలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో సమస్యలను పక్కదో పెట్టి రాష్ట్రంలో కేవలం ఇదే ఒక ప్రధాన అజెండాగా, ఇదే ఒక ప్రధాన సమస్యగా 3-4 సమస్యలపై నేను నిత్యం వార్తలు చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా ఈ అంశాలను చూసి విసుగొచ్చి ఉంటుంది సహజంగా. ఎవడు చనిపోతే ఏమి, ఎవడు చంపుకుంటే ఏమి, వాడు ఎవడు చంపినోడు వాళ్ళవాడే, సచ్చినోడు వాళ్ళవాడే. రేపు మహా అయితే వాళ్ళ కోర్టులలో కేసులు ఇస్తాయి తప్ప ఈరోజు సామాన్య ప్రజలకు వచ్చేటువంటి దాంట్లో నష్టం ఏముంది? ద కోర్ట్ విల్ డిసైడ్, ద సిస్టమ్ విల్ డిసైడ్ కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవరు ఇరికిచ్చారు, కావాలని ఇరికిచ్చారని చెప్పి వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. కానీ ఆయన కోర్టుకు గౌరవం ఇచ్చి కోర్టు యొక్క అంశాలను ఎదుర్కోవడం జరిగింది. అన్ని స్థాయిల్లో కోర్టులను ఎదుర్కొంటూ వస్తున్నాడు కదా. ఈరోజు మనం చూస్తున్నాం, రోజు ఒక్కొక్కటే అది డిస్మిస్ అయిపోతూ ఉంది. సో ఈ కేసు కూడా రేపు ఏమైపోతుంది అనేది మనం ఎవరూ చెప్పలేం. కాబట్టి ప్రజలకు చాలా స్పష్టమైన క్లారిటీ, అవగాహన ఉంది. తప్పు చేస్తుంటే శిక్ష పడుతుంది, అంతేగాని దీనిపైన మనం రోజు మాట్లాడుకొని రోజు చర్చించాల్సినటువంటి అవసరము, అంత పెద్ద ప్రత్యేకత ఇవ్వాల్సినటువంటి అవసరం సామాన్య ప్రజలకు ఏముంది? ఇకపోతే యువగలం నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటారు కదా, మొత్తం అన్ని ఏపీ మొత్తం కవర్ అయ్యేలా.
యువగలం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అది దానివల్ల ఏమైనా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందా లోకేష్కి అండ్ టీడీపీకి కానీ? ఖచ్చితంగా ఏంటంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పాదయాత్రలకు ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత ఉంది, చాలా ప్రామినెంట్ ఉంది. పాదయాత్రకు చాలా ప్రామినెంట్ ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల ముందుకు పోయినప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలు ఏంటి, ప్రజల ఆలోచన విధానం ఏంటి, ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారని తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక అవగాహన, ఒక అవకాశం దొరుకుతుంది. సో వాటి ద్వారా ఒక మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేపు పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఒక నాయకునికి వస్తుంది. సో ఈరోజు లోకేష్ కూడా అదే క్రమంలో టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలా, తెలుగుదేశాన్ని బలోపేతం చేసుకోవాలా అనేటువంటి క్రమంలో వాళ్ళు యువగలం అనేటువంటి పాదయాత్ర తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎంతో కొంత లోకేష్ ఆ పాదయాత్ర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రజలతో ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు, కనెక్టివిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నేనేమంటానంటే ఏ పార్టీకైనా రాజ్యాధికారం ముఖ్యం. ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఏ ప్రధానమైన ప్రతిపక్షానికి కానీ అధికార పార్టీకి కానీ, అధికార పార్టీ అయితే అధికారం నిలుపుకోవాలని చూస్తుంది, ప్రతిపక్ష పార్టీ అయితే తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఈరోజు సాగుతున్నటువంటి యువగలాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు స్టార్ట్ చేసి దాదాపుగా 100 రోజులు 110 రోజులు పూర్తవడం జరిగింది. కాబట్టి ఇంకా చాలా రోజులు ఆయన ట్రావెల్ చేయాల్సి ఉంది. ఆ పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపుతుంది, రేపు తిరిగి ఎన్నికల్లో ఎంత క్రియాశీలకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు మనం తర్వాత విశ్లేషించవచ్చు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏందని ఒకసారి మనం ఆలోచిస్తే, నేను లోకేష్ పాదయాత్ర మొదలైన రోజు నుంచి కూడా చూస్తున్నాను. కుప్పం నుంచి మొదలైన రోజు నుంచి కూడా అతని శైలి కానీ అతని టార్గెట్ ఎలా ఉందంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి మనం గణాంకాలు చూస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంటి అని చూస్తే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 51% ఓట్ బ్యాంక్ ఉంది, టీడీపీకి 39% ఓట్ బ్యాంక్ ఉంది. సో అంటే 39% ఓట్ బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు, చాలా బలమైన పార్టీ, చాలా మంచి ఓట్ బ్యాంక్. సో ఫస్ట్ వాళ్లకు మొదటి కర్తవ్యం వాళ్ళ ఓట్ బ్యాంక్ను వాళ్ళు కాపాడుకోవాలి. సో ఆ ఓట్ బ్యాంకును కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వమే కీలకమైనటువంటి 2 విషయాల్లో లోకేష్ యొక్క పాదయాత్ర ఈ 100 రోజుల్లో ఆ లక్ష్యాలను చేరిందని నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా పాదయాత్రకు 2 లక్ష్యాలని చెప్పాను. అధికారమే, రాజ్యాధికారమే లక్ష్యంగా ఒకటి, రెండోది వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపి వాళ్ళను గట్టిగా పోరాడేలా చేయడానికి ఒక లక్ష్యం ఉంటుంది. సో మొదటి లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి అది 2024 తర్వాత ద పీపుల్ విల్ డిసైడ్. సో రెండో లక్ష్యం ఖచ్చితంగా కొద్ది వరకు ఈ 100 రోజులలో రీచ్ అయ్యాడని నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పైన టార్గెట్ చేయడం, అతనిపైన వ్యక్తిగత విమర్శలు కావచ్చు, పొలిటికల్ విమర్శలు కావచ్చు, వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేసేటువంటి భూదందాలు కానీ, లోకల్గా ఉండేటువంటి ఎన్నో ఆరోపణలను టార్గెట్ చేసినట్టుగా తను మాట్లాడుతున్నాడు. దానివల్ల లోకల్లో ఏమవుతుంది, అక్కడ కింది స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్త, కింది స్థాయి నాయకులకు ఒక భరోసా వస్తుంది. అంటే మా నాయకుడు ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైన గట్టిగా ఉన్నాడు, అంటే రేపు మాకు పవర్లోకి వస్తే మేము అనుకున్న పనులు జరుగుతాయి, మాకు ఒక నమ్మకం ఇస్తున్నాడు అనే ఒక మెసేజ్ వెళ్ళడం ద్వారా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక స్థానిక క్యాడర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక నమ్మకం రావడం వల్ల రేపు వాళ్ళు బలంగా పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ లక్ష్యాలను లోకేష్ రీచ్ అయినట్టుగానే భావిస్తున్నాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈ వారాహి ఎలక్షన్స్ ప్రచారం కోసం తీసుకొచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా బయటకు రాకపోవడం, షూట్స్లో బిజీ ఉండడం, పొలిటికల్ అటెంప్ట్స్ ఏం లేకపోవడం ఈ మధ్యకాలంలో, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? నేను ఈ జనసేన పవన్ కళ్యాణ్ అంశాలు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడడం జరిగింది. 2014లో పార్టీ పెట్టి ఆ రోజు నోవాటెల్ హోటల్లో ఎంతో చాలా అట్టహాసంగా పార్టీని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు పోలేను, చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వండి అని మాట్లాడాడు. కానీ ఈరోజు 2023లో ఉన్నాం, దగ్గర పార్టీ పెట్టి కూడా 10 సంవత్సరాల దగ్గర మొన్ననే మనం పూర్తి చేసుకోవడం కూడా చూసినాం. అయినప్పటికీ కూడా ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కానీ 175 నియోజకవర్గాల్లో కానీ బలంగా పార్టీ లేదు. ఏదైనా ఒక పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండి 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టుకొని వాళ్ళు ఒక మెకానిజం చేస్తా సొంతంగా వాళ్ళ పార్టీ తరపున పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు ఇలా చేస్తే వాళ్ళకు ప్రజలు అట్రాక్ట్ అవుతారు తప్ప ఇప్పుడు టెంపరీగా ఏదో వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు పోవడం. ఈరోజు చూస్తున్నాం మీరు అన్నట్టుగా ఈ వారాహి వెహికల్ అనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది, దాదాపు ఒక 6-7 నెలల నుంచి. కానీ ఈ రోజు వరకు ఆ వెహికల్ ప్రజల ముందుకు పోలే. ఆ వెహికల్ కలర్ పైన చర్చ జరిగింది, ఆ వెహికల్ పైన చర్చ జరిగింది, ఆ వెహికల్కి ఆ
పేరు ఎందుకు పెట్టినారని చర్చ జరిగింది. ఆ పేరు వెనుక ఒక మంచి ఆదిపరాశక్తి అనేటువంటి చాలా విషయాలు, చాలా విలువలతో కూడిన పేరు, ఇలాంటి ఎన్నో చర్చలు చూసినాం. కానీ ఆ వెహికల్ ఈ రోజు వరకు కూడా ప్రజల ముందుకోలే, ప్రజా సమస్యలపైన మాట్లాడడంలే. ఎవరైనా నాయకుడు, అది పవన్ కళ్యాణ్, జనసేన, ఇంకో పార్టీ అని కాదు, ఏదైనా నాయకుడు రాజ్యాధికారం కావాలంటే ఆ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం ప్రజా సమస్యల పోరాడినప్పుడు మిగతా పార్టీల నుంచి మన పార్టీకి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఏదో మనం టెంపరీగా మనకు వీలున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు పోవడానికి రాజకీయం అలా లేదు. రాజకీయంలో విజయం సాధించాలంటే నిత్యం పోరాటం అందులోనే ఉండాలా, రోజు పోరాడాలా, రోజు కొట్లాడాలా, రోజు ధర్నాలు చేయాలా. ఇలా చేసినప్పుడే మనకు ప్రజలు దగ్గర అవుతారు తప్ప ఇలా ఏదో టెంపరీ పొలిటీషియన్ లాగా వెళ్తే ఎంత క్రేజ్ ఉన్నటువంటి మనిషి అయినా కూడా సక్సెస్ కాలేడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా క్రేజ్ ఉంది, మంచి నటుడు, తనకు మాస్ ఫాలోయింగ్ ఉంది, తనకు క్రౌడ్ పుల్లరు, ఇవన్నీ అందరికీ తెలుసు ఆ విషయాలు. అతను కూడా మొన్న ఈ మధ్యన మాట్లాడడం చూసినాం. నన్ను ఎందుకు మీరు పదే పదే సీఎం అంటుంటారు, నాకు సీఎం పదవే ఇష్టం లేదు అసలు నాకని మాట్లాడడం చూసినాం. సొంతంగా పోయి నేను వీరమరణం పొందలేను అని మాట్లాడడం చూసినాం. మీరు నాకు కేకలేస్తారు, సీఎం జిందాబాద్ అంటారు, పవన్ జిందాబాద్ అంటారు, కానీ నాకు ఓట్లేయరు అన్నాడు. మాకులపోడు అంటారు కానీ మీరు నన్ను నెత్తికెత్తుకోరు అన్నాడు. అంటే ఇన్ని మాటలు మాట్లాడాలంటే అర్థమైంది. అతనికి కూడా గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. మనం ఎంత పోరాటం చేసినా మనకు ప్రజల దగ్గర కావడంలే. అంటే సొంతంగా నాకు రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం కానీ, సొంతంగా నేను ఎదిగేటువంటి అవకాశం లేదు కాబట్టి తను కూడా తనకు వీలున్నప్పుడు రావడం, తనకు అవకాశం లేనప్పుడు పక్కకు ఉండడం. సో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీతో అలయన్స్లో వెళ్ళడం, టీడీపీతో సఖ్యతగా ఉండడం. సో ఇవన్నీ చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది అంటే జనసేన అనే పార్టీ సొంతంగా రాజ్యాధికార లక్ష్యం అనేది పవన్ కళ్యాణ్కి లేదు. సో పవన్ కళ్యాణ్కే ఆ గోలు, ఆ లక్ష్యం లేనప్పుడు ఇంకా కార్యకర్తలు, నాయకులు అట్రాక్ట్ అవుతారని మనం ఎట్లా భావిస్తాం? ఇకపోతే వైఎస్ఆర్సీపీ పాలన, జగన్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకేనా, ఎట్లా ఉంది అసలు? అంటే అది పరిపాలన, నేనేమంటానంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన చూసినాం, రోషే గారి పరిపాలన చూసినాం, జనార్దన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పరిపాలన చూసినాం, ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసినాం. సో ఒక్కొక్క నాయకునికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే కొందరు సంక్షేమం అంటారు, కొందరు అభివృద్ధి అంటారు, కొందరు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల ప్రకారం ఆయన యొక్క మొదటి ప్రాధాన్యత సంక్షేమం అని మనకు 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మనకు స్పష్టంగా క్లియర్గా ఆయన మేనిఫెస్టో, ఆయన పథకాల ప్రకటన, ఆయన చేసేటువంటి డీబీటీ స్కీమ్ ద్వారా ఇచ్చేటువంటి నిధుల ద్వారా మనకు అర్థమైపోతుంది ఆయన యొక్క ప్రధాన అజెండా సంక్షేమం అని. అంటే అభివృద్ధి అనేటువంటిది ఈ రోజు అభివృద్ధి సాధించలేము. సో అభివృద్ధి అనేటువంటిది నా సెకండ్ ప్రయారిటీ తప్ప మొదటి ప్రాధాన్యత సంక్షేమమే అని అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో నేను ఏవైతే ప్రజలకు మేనిఫెస్టోగా ఇచ్చానో 2019 ఎన్నికల సమయంలో, 2019 ఎన్నికల కంటే ముందే వాళ్ళు 2017లోనే ఈ మేనిఫెస్టో ప్రకటించారు, నవరత్నాలు అనే కాన్సెప్ట్. అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్తామో అవన్నీ ప్రజలకు చేయాలా అనేటువంటి ఒక ట్యూన్ను ప్రజల మైండ్లలో వాళ్ళు నెట్టారు. అంటే గతంలో టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా బుక్కులాగా ఉండేది. మేము ఇచ్చే మేనిఫెస్టో కేవలం ఒక కరపత్రం మాత్రమే. మేము మేనిఫెస్టోను బైబిల్లాగా భావిస్తాం, భగవద్గీతలాగా భావిస్తాం, ఖురాన్లాగా భావిస్తాం అని చెప్పడం. సో ఇలా ప్రజల మైండ్లోకి తీసుకుపోయి ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను నేను నెరవేర్చినాను అని రేపు 2024 ఎన్నికల ముందు మళ్ళీ అదే అజెండాను ముందు పెట్టబోతాడు. అంటే నేను 2019లో ఏవైతే చెప్పానో వాటిని నెరవేర్చాను, మీరు నా వల్ల లాభం పొంది ఉంటేనే మీరు నాకు ఓటేయండి అనేటువంటి రాజకీయ వ్యూహం కనపడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క అజెండా ఏముంది, ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలకు, కింద స్థాయి వర్గాలకు నేను సాయం చేసినాను, వాళ్ళు నాతోనే ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు నాకే మళ్ళీ తిరిగి పట్టం కడతారనేటువంటిది వైసీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆలోచన.